భజ గోపాల భజ గోపాల భజ గోపాల భజ గోపాల గోపీ మనోహర నందలాల గోపీ మనోహర నందలాల భజ గోపాల భజ గోపాల గోపీ మనోహర నందలాల 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 హే నందలాల 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 హే నందలాల 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 హే నందలాల భజ గోపాల భజ గోపాల భజ గోపాల భజ గోపాల గోపీ మనోహర నందలాల 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 హే నందలాల 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 హే నందలాల 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 హే నందలాల భజ గోపాల భజ గోపాల భజ గోపాల భజ గోపాల భజ గోపాల భజ గోపాల గోహర నందలాల గోపీ మనోహర నందలాల ఎలా జరుగుతోందండి అంటే మానవుడు సృష్టికి ప్రతి సృష్టి చేస్తూ ఆ రెండో రకమైన దాన్ని తనే సృష్టించుకున్నాడు అనమాట. ఏంటి రెండోది? బాధలు, కష్టాలు చాలా ఉన్నాయి కదా. నెగిటివ్ పదాలన్నీ నోరార పలకడం కూడా ఎందుకులే కదా. ఆ పదాలన్నీ ఎవరు సృష్టించుకున్నారు? నాకు నేనే సృష్టించుకున్నాను అని మనందరం అనుకోవాలి. ఎందుకంటే అది సత్యం కాబట్టి. మానవుడు సృష్టించుకున్నాడంటే మానవుడు ఎవరో కాదు, నేనే కదా. అవునా? ఎవరికి వారమే. పాపం బ్రహ్మదేవుడు మంచివాడు, ఆయన అన్నీ మంచివే ఇచ్చాడు. అది కాకుండా రెండో రకం అనేదాన్ని మానవుడు జీవితాన్ని ఎలా చూసుకోవాలో అది తెలియకపోవడం వల్ల, మరోలాగా చూసుకోవడం వల్ల ప్రతిదాన్ని రెండు రెండుగా చూడటంలో ఇరుక్కొని పోయాము. అందరం అంతే. ఇది అందరం చేస్తున్న తప్పు. వీటినే మన పెద్దవాళ్ళు ఏమంటారంటే మానవుడు ద్వంద్వాలలో ఇరుక్కొని పోయాడు అంటారు కదా. ఈ ద్వంద్వాలు అనే పదం పెద్దవాళ్ళు వాడుతుంటారు. ఆధ్యాత్మిక చింతనలో ఉన్న వాళ్ళు వాడతారు. ఇది ఏమిటి ద్వంద్వము అంటే? రెండింటిలో అని అర్థం. ఏ రెండింటిలో ఇరుక్కుపోయాము? ఇంతకుముందు మనం చెప్పుకున్నవే అన్నీ రెండు. సుఖము దుఃఖము, కష్టము నష్టము, చిన్న పెద్ద కదా, ఆరోగ్యం అనారోగ్యం, ప్రతిదాన్ని రెండు చూడటంలో ఏమైపోతున్నామంటే ఏ ఒకదాన్ని సంపూర్ణంగా పొందట్లే. సరే రెండోది ఎలాగో వద్దు మనకి, కనీసం మొదటిది కదా, ఆరోగ్యం, సంతోషం
ఇలా ఉన్నాయి కదా పాజిటివ్ పదాలన్నీ. ఇది సంపూర్ణంగా దొరకాలంటే ఆ రెండోది ఒకటి ఉందని కనిపించకూడదు, మనకి కళ్ళకి కనపడకూడదు, మనస్సుకి కూడా కనపడకూడదు. అప్పుడు ఎందులో ఉంటాం మనం? ఆ ఉన్న ఒక్క దాంట్లో ఉంటాం. ఏంటి ఆ ఉన్న ఒక్కటి అంటే ఈ ప్రకృతిలో మనకి జన్మనిచ్చినటువంటి ఆ దైవం. దేవుడు అనకూడదు, దైవం అందాం. దైవం అంటే ఇక అది ఆడ కాదు మగ కాదు. ఈ ఆడ మగ భేదాలు దేనికి ఉంటాయి? ప్రాణులకు ఉంటాయి కదా. దైవం అనే దానికి అవి లేవు. ఎందుకంటే ప్రాణులకు పుట్టుకకు కారణమైనటువంటిది ఆ శక్తి కాబట్టి దాంట్లో ఆ వ్యత్యాసాలు లేవు. కాబట్టి దాన్ని ఆ రెండుకి అతీతంగా ఒక పదం వాడాలంటే ఏం వాడుకోవచ్చు? దైవం అందాం. ఆ దైవము మనకి పుట్టుకను కలిగించి ఇక్కడ కావాల్సినవన్నీ, మనకు అవసరమైనవన్నీ ఇక్కడ సమకూర్చి ఈ లోకంలోకి మనల్ని వదిలిపెడితే ఇందులో మనం ఏరుకోవడం మొదలుపెట్టాం. ఇక ఇదైతే నాకు ఓకే, ఇదైతే నాకు వద్దు అని. నిజానికి అన్నీ అవసరం కాబట్టి ఈ ప్రపంచంలో మనకు ఆ దైవం చేత ఇవ్వబడ్డాయి. అన్నీ మన కోసమే ఉన్నాయి అనుకుంటే ఏది చూసినా ఆనందమే. అందులో కొన్నే నాకు కావాలి, వేరేవి నచ్చలేదు అంటే నచ్చడం నచ్చకపోవడం అనే రెండు ఎప్పుడైతే తెచ్చుకున్నావో సగం జీవితంలో ఆనందంగా కలుగుతోంది, సగం జీవితంలో దుఃఖం కలుగుతోంది. కరెక్టేనా నేను అన్నది? సగము దుఃఖము సగం ఆనందం కదా? కరెక్ట్ కాదేమో. ఆనందం 25% గురువుగారు, దుఃఖం మాత్రం కావాల్సినంత ఉందండి అని కదా. ప్రతి దాంట్లో అసంతృప్తే, ఎక్కడ చూసినా అసంతృప్తే. ఎక్కడ అంటే మన చూపులో దోషం ఉంది. మనకి జన్మనిచ్చిన ఈ సృష్టిలో ఎక్కడా దోషం లేదు, మనం చూడటంలో దోషం ఉంది. ఎందుకు మరి సరిగ్గా చూడలేకపోతున్నామండి? మనకు ఎందుకు సరైన గైడెన్స్ దొరకలేదు అంటే ఆ సబ్జెక్ట్ చెప్పే టీచర్ దగ్గరికి మనం వెళ్ళలేదన్నమాట. మ్యాథ్స్ కావాలంటే మ్యాథమెటిక్స్ టీచర్ దగ్గరికి వెళ్తున్నాం, టీచర్ దగ్గరకో లెక్చరర్ దగ్గరకో ప్రొఫెసర్ దగ్గరకో వెళ్ళాం కదా. సైన్స్ కావాలంటే పెడుతున్నాం, ఫిజిక్స్ కావాలంటే పెడుతున్నాం, అకౌంట్స్ కావాలంటే పెడుతున్నాం. మరి ఈ సబ్జెక్ట్ చెప్పే గురువు గారి దగ్గరికి వెళ్ళాలి, ఆ టీచర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ సబ్జెక్ట్ చెప్పే టీచర్లనే ఏమంటారంటే గురువులు అంటారు. గురువుల దగ్గరికి వెళ్తే ఆ గురువులు చెప్పేది ఏంటంటే మనం హాయిగా జీవించడానికి కావాల్సిన అసలు సబ్జెక్టు నేర్పిస్తాడనమాట. ఏంటి ఆ అసలు సబ్జెక్టు అంటే ఒకటే క్వశ్చన్, హూ యామ్ ఐ, నేను ఎవరు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే, ఈ మాట నేను కాదన్నది స్వామి వివేకానందుడే చెప్పాడు. హూ యామ్ ఐ అనే క్వశ్చన్కి ఆన్సర్ తెచ్చుకుంటే నాన్న నువ్వు ఈ అనంత విశ్వం ఏంటో నీకు అర్థమైపోతుంది అంటాడు. మనం ఏమనుకుంటున్నావు? బాహ్యంగా ఒక్కొక్కటి ఇది అది అది అని తెలుసుకుంటూ పెడుతుంటే క్రమంగా జ్ఞానం పెరుగుతుంది అనుకుంటున్నావు. ఈ అనంత విశ్వంలో ఎన్ని ఉన్నాయి? నువ్వు ఎన్ని నేర్చుకోగలవు నీకున్న జీవితకాలంలో? సాధ్యమా? ఒక 15, ఒక 20, చాలా పెద్ద నెంబరే చెప్పాను, అంత కూడా కష్టమే కదా. కాబట్టి బాహ్యంగా నువ్వు నేర్చుకోవడానికి పెడతాను అంటే ఇది జరగదు. మరి ఈజీ మార్గం ఏది అంటే తొందరగా పాస్ అవడానికి? చిన్నప్పుడు టీచర్ దగ్గరికి వెళ్ళి అడుగుంటారే, ఇంపార్టెంట్ క్వశ్చన్ టికెట్ పెట్టిండి టీచర్, చదువుకుంటాను ఈ 4 అని. అలా మనకి డైరెక్ట్గా అసలు సత్యాన్ని తెలుసుకునే ఒక మార్గం ఏంటంటే ఇటు మార్గం కాదు, ఇటు మార్గం. అంతర్ముఖ ప్రయాణం చేయాలి మనిషి. అంటే మన లోపలికి మనం జర్నీ చేయాలి. దేన్ని ఎలా చేస్తాం అలా లోపలికి అంటే మనల్ని మనం గమనించుకుంటుంటే చాలు. చాలా సింపుల్. చాలామంది ఏమంటారంటే ఇది ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ లభించదు, ఇలా ఇవేవో పెద్ద పెద్ద మాటలని అంటాం. అవన్నీ అనుకుంటే ఏమవుతుందంటే మన వల్ల కాదు అని ఫిక్స్ అయిపోతాం. ఎప్పుడైతే నా వల్ల కాదు అనుకుంటామో దానికి ఏం చేయాలో అది చేయము. చేయలేదు కాబట్టి ఫలితాలు రావు. ఇంచని అద్భుతమైన అసలు ఫలితాలను కూడా పొందేంత అవకాశం ఉంది చేయగలను అనుకుంటే. మన వల్ల కాదండి, ఇది మహానుభావులకే అన్నీ మనం వదిలేసాం కాబట్టి ఇంతకాలంగా మనకు అది లభించడం లేదు. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన అనగానే ఏమనుకుంటున్నామంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి మాత్రమే ఇదంతా రామకృష్ణ అనుకునే వాళ్ళకి మనకెందుకులే అని వదిలేసాం. కానీ పుట్టిన ప్రతి మనిషికి తెలియాల్సిన అసలు సత్యం ఏంటంటే ఏంటది? దేని నుంచి మొదలుపెట్టాం గుర్తుందా? అమ్మయ్య ఉన్నారా ఇక్కడే? హూ యామ్ ఐ అది తెలిస్తే చాలు. నేనెవరు అనేది అర్థమైతే ఇంకేం అక్కర్లే, అన్నీ అర్థమైపోతుంటాయి. నాకు చాలా కష్టాలు ఎదురొచ్చినాయండి అంటుంటారు. ఎదురొచ్చినవి కష్టాలు అనే పేరు ఎవరు పెట్టారో? నేనే పెట్టుకున్నాను. అవి కష్టాలు కావు. ఈ టైంలో ఏది రావాలో అది వచ్చింది అంతే. దాన్ని కష్టం అని నేను చూస్తున్నాను కాబట్టి అది నిజంగా నీకు సమస్యని పట్టుకోకండి. కళ్ళు దేన్ని చూడాలి? పరిష్కారం వైపు చూస్తుండాలి అంతే. ఈ పరిస్థితుల్లో మరి నేను ఇంకా ఏం చేయొచ్చు?
కళ్ళు ఎంతసేపు పరిష్కారం వైపు చూస్తుంటే మార్గాలు కనపడతాయి. కానీ మనమేం చేస్తామంటే, అమ్మో ఇలా అయిపోయిందండి, నేనేం చేయనండి, నేను బాగానే చేశానండి, ఎవరికో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం అనుకుంటావు. వాళ్ళందరూ నన్ను మంచివాడు అనుకో. ఎవరికి కావాలి నువ్వు నీ చరిత్ర కదా? నువ్వు ఏదో చేయాలనుకున్నావు, అది ఎందుకు జరగలేదో నీకు నువ్వు చూసుకో. ఆత్మ పరిశీలన అంటాం. నిన్ను నువ్వు గమనించుకో, ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నావో చూసుకో. ఆహా, ఇది ఇలా కాకుండా ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది, రైట్, ముందుకు పెడుతూ ఉండు. అన్నీ కలిస్తేనే ఆట అన్నప్పుడు గెలుపుకి ఎంత అవకాశం ఉందో ఓటమికి ఎంత అవకాశం ఉంది. జీవితం అన్నప్పుడు కష్టాలకి ఎన్ని అవకాశాలు ఉంటాయో సుఖాలకి అన్ని అవకాశాలు ఉంటాయి. రెండు వద్దు. ఇదంతా కూడా దైవం నాకు ఇచ్చిన ప్రసాదం అనే భావనతో జీవించడాన్ని ఏమంటాం? శరణాగతి అంటాం. ఏమంటాం దీన్ని? అందరం తెలుగు వాళ్ళం కదా, ఇంగ్లీష్లో చెప్పుకుంటే అందరికీ అర్థమవుతుంది. ఏమంటాం? శరణాగతిని ఇంగ్లీష్లో ఏమంటాం? సరెండర్నెస్. ఇదా అయితే అర్థమైందండి అంటారు కదా. శరణాగతి పదంగా చాలా అలవాటుగా వాడుతున్నా, అది నిజానికి సంస్కృత పదం. తెలుగులో కూడా వాడుతూనే ఉంటాం, మనకు అందరికీ దాదాపుగా అర్థం తెలుసు. ఈ జనరేషన్ పిల్లలకి ఏంటంటే ఇంగ్లీష్లో చెప్తే తొందరగా అర్థమవుతుంది కాబట్టి సరెండర్నెస్ అనేది కూడా వాడుతున్నాను కావాలని. నేను దేనికి సరెండర్ అయి ఉండాలి? దేవుడికి సరెండర్ అయి ఉండండి అని చెప్పుకొని అందరం విగ్రహాన్ని పట్టుకుని తనకు నచ్చిన ఫేవరెట్ విగ్రహం ఒకటి చూసుకొని ఆ దేవుడికే నేను సరెండర్ అయి ఉంటాను అనుకొని మనస్సులో ఎంతసేపు ఆ దేవుడి రూపాన్ని ఊహించుకుంటూ అదే శరణాగతి అనుకుంటూ రాంగ్ ట్రాక్లో కూడా ఇరుక్కొని పోతున్నాం. మనము మార్గం దొరికింది అనుకుంటూ కూడా తెలియకుండానే జారిపోతూ ఉంటాము. మరి దైవానికి ఆకృతి ఏదండి? ఏ దేవుడిని పట్టుకోవాలి నేను అంటే ఈ ప్రకృతి అనే దేవుడిని పట్టుకోండి. భగవంతుని యొక్క విశ్వరూపాన్ని పట్టుకోండి. నేను వాడిన పదం గుర్తించారా? ఏంటి ఆ పదం? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. విశ్వరూపం. నిజంగా దేవుడి యొక్క ఆకారం ఏంటి? విశ్వరూపము. తో ఇరుక్కొని పోయి తన సామర్థ్యాలన్నీ పక్కన పడేస్తున్నటువంటి అర్జునుడికి గుర్తొచ్చిందా? చాలా సామర్థ్యాలు ఉన్నాయి, ఒక్కదాని వల్ల అన్నీ పక్కన పడేస్తున్నాడు. ఏంటి ఆ ఒకటి? మా అన్నయ్య, మా అన్నలు, మా కజిన్స్, మా బావలు, మా మేనమామలు, మా తాతలు, మా గురువులు, ఈ బంధాల్లో ఇరుక్కొని పోవడం వల్ల వాడికి ఉన్న అన్ని సామర్థ్యాలని చేజార్చుకుంటున్నటువంటి ఆ అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్పాడు? ఏముంటుందండి? భగవద్గీత అంటాం కదా. భగవద్గీత చివరిలో ఏం ప్రదర్శించాడు అని చెప్తాం? విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. విశ్వరూపం అంటే ఇప్పుడు కరెక్ట్ పదంలోకి వెళ్దాం, సినిమాల్లోకి వెళ్ళకండి. సినిమాల్లోకి వెళ్తే ఏం కనబడుతుంది? కృష్ణుడు అనే ఒక చిన్న ఆకారం ఉంటాడు, మనంతే ఉంటాడు. వాడి నుండి టన్ పెరిగిపోతుంటాడు పెద్దగా. కింద అర్జునుడు ఇంతే ఉంటాడు. కృష్ణ భయం వేస్తుంది దిగిపో అని పద్యం చదువుతాడు, మళ్ళీ ఆయన దిగిపోయి మామూలు అయిపోతాడు. అది కాదు. ఏం చెప్పాడు అక్కడ? విశ్వమే నా రూపం. దైవం అంటే ఏంటో అర్థం చేసుకోరా? ఈ ప్రకృతిలో ఏది నీ సొంతం కాదు. నేను చంపను అంటున్నావు. చంపడానికి నువ్వెవరివి? మామూలు భాషలో చెప్పనా మీకు అర్థం అవడానికి? నీకంత సీన్ లేదు. కృష్ణుడు చెప్పింది ఏంటది? ఓ అర్జున, నీకంత సీన్ లేదురా నాయన, చంపేవాడివి నువ్వు కావు. మరి ఎవరు చంపుతున్నారు? నేను అంటే ఇక్కడ ఎవరు? దైవం. పుట్టుకలు ఎవరిచ్చారు? మనం ఇచ్చామా? మనకు తెలిసి మన ప్రమేయంతో పుట్టామా? అలాగే మరణాలు కూడా ఎవరు చేసుకుంటారో, ఎవరు జన్మనిచ్చారో వాళ్ళ డ్యూటీ అది, మనది కాదు. ఆ దైవం చూసుకుంటుంది. కాబట్టి చంపేది నువ్వు కాదు. అయితే నాకున్న ఒక అలవాటు ఏంటంటే, ఇక్కడ నా అంటే ఎవరు? దైవం. ఆ దైవం మాట్లాడుతుంది అనుకోండి కాసేపు. అదేం చెప్తోందంటే, నాకున్న ఒక లక్షణం ఏంటంటే పుట్టుకలు మరణాలు అన్నీ నేను చూసుకునేది నేనే. కానీ నాకు ఒక అలవాటు ఉంది. ఏంటంటే ఏదైనా మరణాలు లాంటిది ఏదైనా జరిగినప్పుడు ఒక కారణాన్ని చూపించడం అనేది నా అలవాటు, నా లక్షణం. అరే పాపం ఆయన పోయారటండి అంటే ఎలా పోయారండి అంటే వృద్ధాప్యం వలన పోయారు, లేదా యాక్సిడెంట్ వలన పోయారు, లేదా అనారోగ్యం వలన పోయారు. ఏదో ఒక కారణాన్ని చూపించడం అనేది ఈ ప్రకృతిలో ఉన్న నా లక్షణం. అంతేకాని అవన్నీ నామకే వస్తే అవి నిజాలు కావు. ఏది నిజం? ఏ టైంలో దేన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలో అది నా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. అంటే ప్రకృతి పరంగా జరుగుతుంది. నీ ప్రమేయం ఏమీ లేదు. నేను నీకు ఇస్తున్న ఒక క్రెడిట్, 10 మంది నీ పేరు చెప్పి ఆహా ఓహో మహావీరుడు అనుకోవడానికి నీకు ఇస్తున్న ఒక అవకాశమే అర్జునుడి చేతిలో చచ్చిపోయారు వీళ్ళంతా అని. అంతే తప్ప అదంతటికీ కారణం ఎవరు? నేను. అంటే ప్రకృతి చేతిలో జరుగుతోంది. కాబట్టి నేను చంపను వదిలిపెట్టే. చంపడానికి నీకు నువ్వెవడివి కావు. ఏ క్షణంలో ఏది ఎలా జరగాలో అంతా ప్రకృతి నిర్ణయిస్తుందనే సత్యాన్ని చూపించి అదంతా చెప్పేదంతా అయిన తర్వాత అర్జునుడి కళ్ళకి ఏం దర్శనం కలిగింది?
ఈ అనంత విశ్వమే కదా దైవం అంటే, ఇందులో నేను ఒక భాగాన్ని కదా అనే సత్యాన్ని తెలుసుకున్నాడు. అది విశ్వరూపం. సందర్భం వచ్చింది కాబట్టి వేదాలన్నీ కూడా ఇవే చెప్పినాయి నాన్న. కాకపోతే ఏంటంటే మనం వేదాలలో ఉన్న సత్యాలని మనకు అర్థం కావడం కోసం కొంచెం కథారూపకంగా మార్చి చెప్పినటువంటి పురాణ కథల్ని మాత్రమే పట్టుకున్నాం. పురాణంలో కథలు ఉంటాయి. ఆ కథలలో ఒక్కొక్క క్యారెక్టర్ ద్వారా ఒక్కొక్క ధర్మాన్ని మనకి నిరూపించుకుంటూ వస్తాడు. ఉండని నాయన ఏం కాదు, దాని పని అదే, మన పని మందే. ఒక పురాణాలన్నీ కథల్లాగా ఉండి ఆ కథలలో ధర్మాలు చెప్పబడ్డాయి. వేదాలలో ఏముంటాయి అంటే డైరెక్ట్గా ధర్మాలే ఉంటాయి. అందుకే వేదాలను ఏమంటారంటే రాజశాసనం లాంటివి అంటారు. రాజు ఎలా చెప్తాడు? మెత్తమెత్తగా ముద్దు ముద్దుగా చెప్తాడా? ఓయ్ ఇది ఇంతే, అర్థమైందా, ఇట్లా పాటించావా ఉండు, లేకపోతే అయిపోతావు అంటాడు. అంతే. శాసనంలాగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. అది కఠినం అని తీసుకోకూడదు దాన్ని, అది అలా ఉండడమే కరెక్ట్. కాబట్టి వేదం అలాగే చెప్తుంది. తర్వాత కొంచెం ప్రేమగా చెప్దాంలే పాపం, ఇంత కఠినంగా చెప్తే పాటించడానికి ఇబ్బంది పడతారేమో అని పురాణాల రూపకంగా రకరకాల గొప్ప వ్యక్తుల కథలు తీసుకొని వాటి వంశంలో ఉన్న అంత కథంతా రాస్తూ పురాణాలుగా వాటిల్లో ఒక్కొక్క క్యారెక్టర్ ద్వారా ఒక్కొక్క ధర్మాన్ని మన కోసం చెప్పుకుంటూ వచ్చారు. ఏ క్యారెక్టర్ అయినా తీసుకోండి, దాని నుంచి మనం నేర్చుకోవడానికి ఏదో ఉంది. మనం పై కథలే పట్టుకుంటున్నాం కానీ దాని వెనుకున్న ధర్మాల వైపు చూడలేదు. చూస్తే ఈ సత్యాలన్నీ మనకు తెలుస్తాయి. ఏంటి ఆ సత్యం? ఈ అనంత విశ్వమంతా దైవం యొక్క రూపమే, నేను కూడా అందులో ఒక భాగమే, ఒక అణువుని, అంతే. ఆ వేదంలో ఉన్న ఒక చిన్నది ఒకటి కోట్ చేసుకుందాం, సందర్భం వచ్చింది కాబట్టి. చక్కని ఎక్కడా దొరకని ఒక ఈ దైవిక విషయాన్ని తెలుసుకోవాల్సిన అసార్థ సత్యాన్ని తెలుసుకోవడానికి ఏర్పరచుకున్న ఈ సత్సంగాన్ని ఇలా వినియోగించుకుందాం ఈ పూట. నారాయణోపనిషత్ అనే ఒక చిన్నది, ఒక 5 శ్లోకాల ఒక చిన్న భాగం ఉంటుంది. నెట్లో తీసి చూడండి, దాని అర్థంతో సహా దొరుకుతాయి ఈ రోజుల్లో. ఎంత సింపుల్గా దైవం అంటే ఏంటో చెప్పబడి ఉంటుందంటే అందులో, అథ పురుషోహవై నారాయణో కామయత ప్రజాసృజేయేతి. ఇక్కడ ఆ దైవాన్ని ఏదో ఒక పేరుతో సంబోధించాలి కాబట్టి ఇక్కడ నారాయణం అనే పేరుతో సంబోధిస్తున్నాడు. నారాయణ అని ఉంటుంది. నేను నారాయణ అంటే మళ్ళీ మగ పేరులో ఇరుక్కుపోతాం కాబట్టి దాన్ని నారాయణము అని చెప్తాను. జెండర్ లేకుండా పలుకుతాను ఇక్కడ కాసేపు, ఓకేనా. నారాయణము అనే ఆ దైవశక్తి కామయత, ఒకసారి ఒక కోరిక కోరుకుందట. అది ఏమని? ప్రజాహ సృజేయేతి, ప్రాణులను సృష్టిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది ఆ దైవశక్తికి. అప్పటికి ఏ ఆకారము లేదు, కేవలం బూడిద రంగు మొత్తం విశ్వమంతా, సృష్టికి ముందు సంగతి. వీటన్నిటికీ కారణమైనటువంటి ఆ మూల దైవము ఒక కోరిక కోరుకుంది, ప్రాణులను సృష్టించాలి అని. మరి ప్రాణులను సృష్టించాలంటే ఏం చేయాలి? ప్రాణులు బతకడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని ముందు సృష్టించాలి కదా, లేకపోతే అవి బతకవు కదా. కాబట్టి ఆ ప్రాణశక్తిని, అంటే ప్రాణులు బతకడానికి కావాల్సిన ఆ వాతావరణాన్ని మొదట సృష్టిస్తోంది. నారాయణాత్ ప్రాణో జాయతే, ఆ నారాయణమే తాను ప్రాణంగా మారింది. మనస్సర్వేంద్రియాణి చ, మనస్సుగా అదే మారింది. సర్వ ఇంద్రియాలుగా అదే మారింది. అది అంటే నారాయణం, దైవం, ఓకేనా. నారాయణాద్ బ్రహ్మాజాయతే, నారాయణమే బ్రహ్మగా మారింది. బ్రహ్మ అంటే సృష్టించడం స్టార్ట్ చేసింది, దానికి కావలసిన వాతావరణం అంతా ఇచ్చుకొని సృష్టి కార్యం చేయడం మొదలుపెట్టింది. నారాయణాద్ బ్రహ్మాజాయతే, నారాయణాత్ రుద్రో జాయతే. రుద్రుడి బాధ్యత ఏంటి? వాడి జీవితకాలం అయిపోయిన తర్వాత ముగించడం. ఎలాగో నారాయణం అన్నాక వాడి స్థితిగతులు చూసేది అదే, పుట్టుకలు కారణం అదే, మరణాలకు కారణం అదే. నారాయణాత్ ప్రజాపతయ ప్రజాయంతే, నారాయణ ద్వాదశాదిత్యా రుద్ర వసవ సర్వాణి చ ఛందాగుంసి. 12 ఆదిత్యులు అని చెప్తారు. ఈ మొత్తం విశ్వంలో 12 మంది సూర్యులు ఉన్నారు అంటారు. ఆ 12 మంది సూర్యులుగా తానే మారింది. 12 మంది రుద్రులు అంటారు, 12 రుద్రులు అని కూడా అంటారు. అవన్నీ తానే అయింది. అష్టావసువులుగా తానే మారింది. సకల ఛందస్సు అంటే వేదం, వేదాలన్నీ కూడా తానే వేదాలుగా కూడా మారింది. అంటే నాలెడ్జ్ అంటే కూడా ఏది? దైవమే. దైవం యొక్క వ్యాఖ్యానమే నాలెడ్జ్, వేదము. తర్వాత అథ నిత్యో నారాయణ, నారాయణం అనేది మాత్రమే ఈ లోకంలో నిత్యం, అంటే పర్మనెంట్. అది కానిది ఏది కూడా పర్మనెంట్ కాదు.
దేనికి పుట్టుక ఉందో అది ఏదో ఒకనాటికి మరణించి తీరుతుంది. కానీ దైవానికి పుట్టుక లేదు కాబట్టి మరణము లేదు, అది పర్మనెంట్. అథ నిత్యో నారాయణ బ్రహ్మ నారాయణ శివస్య నారాయణ శక్రస్య నారాయణ. శక్రుడు అంటే దేవతలకే దేవత అయిన ఇంద్రుడు. ఆ ఇంద్రాధిపత్యం కూడా ఆ దైవమే. నిరంజనో, దాన్ని ఏమంటారు, కాటుకతనం అంటారు, నల్లధనం లేనిది. నల్లధనం దేనికి నిదర్శనం? పొరపాట్లు తప్పులు ఉంటే దాన్ని నల్లధనం అంటాం కదా. కాబట్టి అలాంటి మచ్చలేంది, నిష్కలంకో నిరంజనో, నిర్వికల్పో మారనిది, నిరాఖ్యాత వ్యాఖ్యానం చేయడానికి కూడా చాలనిది. మనం ఎంత చెప్పచ్చు? ఏదో కొంత పర్సెంట్ మాత్రమే. టోటల్గా వ్యాఖ్యానించగలమా అంటే సాధ్యం కానిది. ఇదంతా కలిపి ఏం తెలుస్తోంది ఇక్కడ? నారాయణం, దైవం అనే దానికి ఎలాంటి ఆకారం ఉంది? మొత్తం ఆకారం దాందే. అర్థమవుతుందా? ఇన్ఫినిటీ. ఇవాళ మ్యాచ్ కూడా అదే చెప్తుంది కదా, ఏది. కాబట్టి అనంతమే, సంపూర్ణమైన రూపమే భగవంతుడు. అలాగే భగవంతుడు ఏమంటాం? నిరాకారుడు, ఆకారమే లేనిది అని కూడా అంటాం. కాబట్టి రెండు దైవమే. దీన్నే భగవద్గీతలో ఇంకో శ్లోకంలో చెప్తాడు, మత్త పరతరన్నాన్యత్కించిదస్తి ధనంజయ. ఓ అర్జునుడా, ఈ అనంత విశ్వంలో నేను కానిది అంటూ కించిత్తు కూడా లేదు. మై సర్వమిదం, ఇదంతా నేనే. అర్థమవుతుందా? కాబట్టి దైవం అనేది మొత్తం అనంత విశ్వం నిండా వ్యాపించి ఉన్న అణువణువు దైవం యొక్క రూపము. ఇప్పుడు అంతా అదే అయినప్పుడు నేనెవరు, మీరెవరు, 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 ఎవరండి ఇదంతా? ఇప్పుడు ఎవరు చెప్పండి? ఏమై ఉంటాయి ఇవన్నీ? దైవం యొక్క, నారాయణ, మంచి పదం. నారాయణ దగ్గర ఉన్నాం కదా, గుడ్, క్లాప్. దైవం నారాయణం, అంతే. అది కానిదంటూ ఈ అనంత విశ్వంలో లేదు నాన్న. మన బయట ప్రతి అణువులో ఉన్నది అదే. ఆకారము లేని భగవంతుడు రకరకాల పనులు చేసుకోవడం కోసం ఈ లోకంలో రకరకాల ఆకారాలను సృష్టించుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క ఆకారం కూడా కారణ జన్ములు అని చెప్తుంటామే, అలా ప్రతి దాని పుట్టుకకి ఏదో కారణం ఉంది. కొన్ని మనకి అర్థమవుతాయి, చాలా మనకి అర్థం కావు. అర్థం కానంత మాత్రాన అవన్నీ వ్యర్థం అనుకోవడం మన అవివేకం మాత్రమే. సరే, మిగతా ప్రాణుల సంగతి మనకెందుకండి, మన సంగతికి వద్దాం ఇప్పుడు అంటే. కాబట్టి ఇప్పుడు మనం ఎవరు అని అర్థమైంది ఈరోజు. ఎవరు మనందరం? దైవము. ఆకారం దాల్చిన దేవుణ్ణి నేననే సత్యాన్ని మర్చిపోకండి. దేవుణ్ణి నేను కాదు, రాంగ్ ఆన్సర్. ఏమనాలి? దైవాన్ని నేను. ఈ భావన ఎల్లప్పుడూ మనం మనసులో పెట్టుకుంటే ఇక మన క్యారెక్టర్ని ఎవ్వరూ సరి చేయాల్సిన అవసరం లేదు నాన్న. ఆటోమేటిక్గా ఏదన్నా చేయకూడని పని చేద్దాం అనుకుని నీ చేయి ముందుకు వెళ్తున్నప్పుడు వెంటనే గుర్తు చేసుకో, ఇది ఎవరి చెయ్యి? ఇది దేవుడి చెయ్యి. దేవుడి చెయ్యి ఈ పని చేస్తుందా? వెంటనే నీకు ఆన్సర్ దొరుకుతుంది, నో, నేను ఈ పని చేయకూడదు. ఎక్కడెక్కడ మంచి పని జరుగుతున్నా అది మళ్ళీ నేను చేస్తున్నా అనే అహంకారంలో ఇరుక్కుపోకుండా ఉండడానికి అక్కడ కూడా అదే సత్యాన్ని గుర్తు చేసుకో. ఎవరు చేస్తున్నది? దైవం. ఆకారం దాల్చిన దైవం. కాబట్టి అబ్బా, ఈ ఆకారం అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ నాకు దొరికింది, ఇది ఉన్నంతకాలం దీన్ని ఎలా వాడతాను? దేవుణ్ణి కదా. పరోపకారార్థం ఇదం శరీరం.